అందరికీ నమస్కారం. ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లాకు సంబంధించిన కథనం ఇది. ఇరాన్ ఒత్తిడికి తల వంచింది. తన సొంత మనుషుల్ని ఇజ్రాయెల్‌కి అప్పజెప్పింది. వినడానికి ఇబ్బందిగా ఉన్న వాస్తవం ఇదే. ఇరాన్‌లోని దౌత్య, ఇంటెలిజెన్స్, విద్యారంగ ప్రముఖులలో ప్రస్తుతం వాడిగా జరుగుతున్న చర్చ ఏమిటంటే, తనని తాను కాపాడుకోవడానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ హెజ్బుల్లా, హమాస్, హుతీలని ఇజ్రాయెల్‌కి అప్పజెప్పాడు. హెలికాప్టర్‌లో పేజర్ పేలి అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ మరణం సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీని ఆత్మరక్షణలో పడేసింది. తన సొంత మనుషులే మొసాదు తరపున పనిచేశారు అంటే సుప్రీం లీడర్‌గా తనకి రక్షణ ఉంటుందా? ఏమో! తన చుట్టూ ఉండేటటువంటి తన అంగరక్షకులలో ఎవరో ఒకరు మొసాద్‌కి సహాయం చేయకుండా ఉంటారని ఎలా అనుకుంటాడు? సో, తనని తాను రక్షించుకోవడానికని చెప్పి 3 దశాబ్దాలుగా డబ్బులు, ఆయుధాలు ఇచ్చి, పెంచి, పోషించినటువంటి హెజ్బుల్లా, హమాస్, హుతీలని ఇజ్రాయెల్‌కి వదిలేశాడు అయతొల్లా అలీ ఖొమైనీ. దాదాపుగా 2 నెలల క్రితమే తన ముఖ్య అనుచరుడి ద్వారా అమెరికాతో ఒప్పందం చేసుకున్నాడు ఖొమైనీ. అయితే ఇది అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన తరువాత ఒప్పందం జరిగింది. అసలు ఇజ్రాయెల్ మీద దాడి విషయంలోనే హమాస్‌కి, ఖొమైనీకి అభిప్రాయ విభేదాలు వచ్చాయి. ఎందుకు అంటే హమాస్ దాడి చేయడానికి పథకం వేసినప్పుడు ఖొమైనీతో చర్చలు జరిగాయి. ఖొమైనీ ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి అంగీకరిస్తూ ఆస్తులు ధ్వంసం చేయాలని, సైనిక, పోలీసు డ్రెస్సులో ఉన్న వాళ్ళని మాత్రమే చంపాలని కండిషన్ పెట్టాడు. ఎందుకంటే సామాన్య ప్రజలని చంపితే ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుందో ఖొమైనీకి బాగా తెలుసు కనుక. అది తిరిగి తిరిగి ఇరాన్ మీద దాడి చేసే వరకు వస్తుందని తెలుసు. ఇజ్రాయెల్ గనుక ఇరాన్ మీద దాడి చేస్తే అది తన దేశంలో తిరుగుబాటుకి దారితీస్తుంది కాబట్టి, ఖొమైనీ అధికారం కోల్పోతే అది అమెరికాకి, ఇజ్రాయెల్‌కి లాభం కాబట్టి, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ కాస్త డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌గా మారిపోతుంది కాబట్టి. సో, ఇలా జరగడం ఖొమైనీకి ఇష్టం లేదు. కానీ హమాస్ నాయకులు ఖొమైనీకి హామీ ఇచ్చినట్లుగానే ఇచ్చి అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. కానీ ఇరాన్ అండగా ఉంటుంది అనే భరోసాతో సామాన్య పౌరుల్ని 1139 మందిని చంపడమే కాకుండా మరో 250 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. ఇదే ఖొమైనీకి, హమాస్, హెజ్బుల్లా, హుతీలకు మధ్య దూరం పెరగడానికి కారణమైంది. తిరిగి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయకుండా ఉండటానికి అమెరికాతో ఖొమైనీ ఒప్పందం చేసుకున్నాడు. హమాస్, హెజ్బుల్లా, హుతీలకి ముందు ముందు ఎలాంటి ఆర్థిక ఆయుధ సహాయం చేయనని, హమాస్, హెజ్బుల్లా నాయకుల కదలికల గురించి సమాచారం ఇస్తాను అని ఒప్పందం చేసుకున్నాడు ఖొమైనీ. అయితే ఇక గత 2 దశాబ్దాలుగా నజరుల్లాహ్‌ని మట్టుబెట్టడానికి మొసాద్ ప్రయత్నిస్తున్నా ఎందుకు విజయం సాధించలేకపోయింది? వారం క్రితం ఎందుకు సఫలమైంది అనేది, అంటే మొసాద్ విషయంలో మనం మాట్లాడుకోవాలి అంటే, ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ నజరుల్లాహ్ కదలికల్ని మొసాద్‌కి ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చాడట. ఇరాన్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మదీ నజాద్, ఈ మాజీ అధ్యక్షుడు బహిరంగంగానే ఒక విషయం ప్రకటించాడు. మొసాద్ కోసం ఇరాన్‌లో ఎవరెవరు పనిచేస్తున్నారో గుర్తించి వాళ్లను హత్య చేయడానికి గాను కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ని ఏర్పాటు చేశారు. ఈ యూనిట్‌లో మొత్తం 21 మంది పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్‌తో పాటుగా అందులో ఉండేటటువంటి 20 మంది కూడా మొసాద్‌కి ఏజెంట్స్‌గా మారిపోయారు. ఈ విషయం ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌కి బాగా తెలుసు. ఇంటెలిజెన్స్ చీఫ్ సుప్రీం లీడర్ ఖొమైనీకి ఈ విషయం చెప్పకుండా ఉంటాడని మనం అనుకోక్కర్లేదు. చెప్పే ఉంటాడు. సో, అయతొల్లా అలీ ఖొమైనీ అమెరికాతో రహస్య ఒప్పందం చేసుకొని సొంత మనుషుల్ని బలిపశువులుగా మారుస్తున్నాడన్నమాట. 4000 పౌండ్ల బరువు ఉండేటటువంటి బంకర్ బస్టర్ బాంబులని అప్పటికప్పుడు F-15 ఫైటర్ జెట్లకి బిగించటం సాధ్యం కాదు. మొత్తం 20 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది ఐఏఎఫ్. నజరుల్లాహ్ బీరూట్‌లోని హెడ్ క్వార్టర్‌లోకి వెళ్ళడానికి 2 గంటల ముందే ఇరాన్ ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని మొసాద్‌కి తెలియజేసింది. నజరుల్లాహ్ హెడ్ క్వార్టర్‌లోకి చేరుకోవడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది అనగా చివరి అప్డేట్ ఇచ్చింది ఇరాన్. దక్షిణ ఇజ్రాయెల్ నుంచి F-15లు బీరూట్ చేరుకోవడానికి 6 నిమిషాల సమయం చాలు. నజరుల్లాహ్ తన బంకర్‌లోకి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు అన్న మెసేజ్ రాగానే వెంటనే బాంబుల వర్షం కురిపించాయి F-15లు. చుట్టూ పలు అంతస్తుల రెసిడెన్షియల్ భవనాలు 4 ఉండగా మధ్యలో 80 అడుగుల లోతులో రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్‌తో నిర్మించిన బంకర్ ఉంది. నజరుల్లాహ్ బాంబుల శబ్దానికి గుండె ఆగి మరణించాడట. నజరుల్లాహ్ అక్కడికి రాకముందే లెబనాన్, సిరియా, యెమెన్‌లకి చెందినటువంటి కమాండర్లు 15 మంది ఉన్నారు. అందరూ చనిపోయారు.
అంటే లెబనాన్, సిరియా, యెమెన్లలో తమ దళాలని ముందు ఉండి నడిపించేటటువంటి కమాండర్లు అందరూ కూడా చనిపోయారు. నజరుల్లా చనిపోయాక ఇరాన్ ప్రతీకార దాడి చేయాలని హెజ్బుల్లా, హమాస్, హుతీల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది ఖొమేనీ మీద. కానీ ఖొమేనీ ఎలాంటి ప్రతీకార దాడులకు దిగలేదు. వెనువెంటనే రహస్య ఒప్పందం జరిగింది అని తెలుసుకోవడానికి కొన్ని బలమైన రుజువులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటి అంటే అక్టోబర్ 7, 2023న హమాస్ దాడి చేసి సాధారణ ఇజ్రాయెల్ పౌరులను చంపి 250 మందిని బందీలుగా తీసుకువెళ్ళినా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయలేదు. మధ్యధరా సముద్రంలో హుతీల కోసం ఆయుధాలు తీసుకొస్తున్నటువంటి 2 బోట్లు మాయమయ్యాయి. కానీ వాటిల్లో ఆయుధాలు లేవు. బోట్లు మాయమవుతున్నాయి కాబట్టి మేము ఇక సముద్ర మార్గం ద్వారా ఆయుధాలు సరఫరా చేయలేము అంటూ ఇరాన్ బుకాయించింది. నిజానికి ఇరాన్ నుంచి 2 ఇంజనీర్లు ఆ బోట్లలో కొద్దిగా ఆయుధాల విడిభాగాలతో ప్రయాణించారు. ఇంతవరకు నిజం. మధ్యధరా సముద్రంలో అమెరికన్ నేవీ వాటిని ముంచేసింది. ప్రెజర్ పాయింట్ ఏంటంటే నజరల్లా చనిపోయిన తర్వాత ఉత్తర లెబనాన్, సిరియాలో ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. గత 2 దశాబ్దాలుగా సిరియాలో హెజ్బుల్లా అక్కడి సున్నీ తెగ ముస్లిమ్స్ మీద దాడులు చేస్తూ వస్తున్నది. షియా తెగకి చెందినటువంటి హెజ్బుల్లా ఉగ్రవాదులు సున్నీ మహిళల మీద అత్యాచారాలు చేస్తూ వస్తున్నారు. నజరుల్లా మరణ వార్త విని లెబనాన్, సిరియాల్లోని సున్నీ ముస్లిమ్స్ వీధుల్లోకి వచ్చి స్వీట్స్ పంచారు బహిరంగంగా. ఇది హెజ్బుల్లా ఫైటర్స్కి అవమానంగా అనిపించింది. మీరు దాడులు చేస్తారా లేక మేమే ఇజ్రాయెల్లోకి వెళ్ళి యూదులతో యుద్ధం చేస్తామని ఇరాన్ని హెచ్చరించారు. యెమెన్లోని హూతీలు కూడా ఇరాన్కి ఎదురు తిరిగేటటువంటి ప్రమాదం ఉంది అని తెలుసుకున్నటువంటి ఖొమేనీకి తీవ్ర ఒత్తిడి లోనై ఇజ్రాయెల్ మీద దాడులకి ఆదేశాలు ఇచ్చాడు. ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. హెజ్బుల్లాకి సహాయం ఆపేస్తే అది నేరుగా సిరియా మీద ప్రభావం పడుతుంది. పుతిన్కి సిరియా అవసరం ఎంత ఉందో సిరియాకి పుతిన్ అవసరం కూడా అంతే ఉంది. మధ్యధరా సముద్రంలో పుతిన్కి ఉన్నటువంటి నేవీకి అండగా సిరియాలోని రష్యన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఒకవేళ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బలహీనపడితే సిరియా అమెరికా, ఇజ్రాయెల్ నీడలోకి వెళ్ళిపోతుంది. ఖొమేనీ అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడికి తలవొగ్గి ఇజ్రాయెల్ మీద దాడికి ఆదేశాలు ఇచ్చాడు. మిగిలిన వివరాలు తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.